హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ ఇల్లు మన ఛానల్లో దాదాపు ఇది 5th వీడియో అనుకుంటా. సో దీంట్లో ఇప్పుడు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ ఇంటికి ఎలక్ట్రికల్ వర్క్ స్టార్ట్ అయింది. స్లాబ్ సెంటరింగ్ అయితే తీసేశారు. ఈ ఎలక్ట్రికల్ పైపుల కోసం ఇట్లా గాడి తీసారు, చూశారు కదా. సో దీని గురించి ఒక డీటెయిల్డ్ అంటే కాస్ట్ ఎంత అయింది, సుమారు వర్క్కి ఎంత, మెటీరియల్కి ఎంత అయింది అనేది నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఎన్ని బోర్డులు, ఎన్ని ఫ్యాన్లు, ఎన్ని లైట్ పాయింట్లు పెడితే ఎంత ఖర్చు అయింది అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం మెయిన్ ఎంట్రీ ఇవ్వగానే కిటికీ పక్కన ఇక్కడ ఒక బోర్డు ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే హాల్లో ఆపరేటింగ్ కోసం ఇక్కడ ఒకటి, మరి నెక్స్ట్ ఇక్కడ గుమ్మం పక్కన కూడా ఇక్కడ ఒక బోర్డు వస్తుంది. సో ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఒక పాయింట్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారనమాట. మేబీ ఇక్కడైతే ఖచ్చితంగా లైటే ఉండబోతుంది, ఈ ఏరియాలో కూడా ఒక లైట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక మనకి ఈ కబోర్డ్స్ ఏరియా అంటే టీవీ ఉండే ఏరియాలో అయితే ఖచ్చితంగా టీవీ యూనిట్కి ఖచ్చితంగా ఒక బాక్స్ రావాలి. ఇప్పటికీ 3 బాక్సులు అయినాయి అనమాట. మళ్ళీ డైనింగ్ ఏరియా వచ్చేసరికి ఇక్కడ కూడా ఒక బాక్స్ ఇచ్చారు, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, అంటే అక్కడ 3, ఈ 2, 5 బాక్సులు అయిపోయాయి అనమాట. ఈ ఏరియాలో వచ్చేసి అవుట్ సైడ్ అవతల పక్క బల్బు, ట్యూబ్ లైట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో అవతల పక్క మనకు బోర్డు ఇవ్వక్కర్లేదు. పైన ఇది ఉంది కదా, ఫ్యూచర్లో ఎప్పుడైనా సీలింగ్ వేయించేటప్పుడు పైన సీలింగ్కి సప్లై కావాలి కాబట్టి అక్కడ వరకు తీసుకెళ్ళి వదిలేశారు. సో ఇక్కడ కూడా ఒక పాయింట్ రావాల్సింది ఇక్కడ, కానీ ఇంకా అది సెట్ చేయలేదు, మేబీ తర్వాత చేస్తారనుకుంటా. ఇంకా కిచెన్ విషయానికి వస్తే, కిచెన్లో ఇక్కడ దాకా తీసుకొచ్చి ఎగ్జాస్టింగ్ ఫ్యాన్కి ఒకటి పాయింట్ వదిలిపెట్టారు. మళ్ళీ ఇది కిందకి రావాలి. ఇక్కడ ఒకటి వచ్చేసి మనకి వాటర్ ప్యూరిఫైయర్కి రావాలి. దాని తర్వాత మిక్సీ యూనిట్కి ఏదైనా మళ్ళీ అదర్ హోమ్ అప్లయన్స్ యూజ్ చేసుకునేటప్పుడు అక్కడ కూడా అవసరపడుతుంది. ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చేసరికి 5 బోర్డులతో క్లోజ్ అయ్యిందనమాట. నెక్స్ట్ ఫస్ట్ బెడ్రూమ్కి వచ్చేసరికి ఇక్కడ ఒక బోర్డు ఇచ్చారు. పైన ఇన్పుట్ ఈ గదికి వచ్చే పవర్ సప్లై కోసం ఇక్కడ వరకు తీసుకొచ్చారనమాట. ఇది చూసారు కదా, ఇక్కడ ఒక బోర్డు ఈ కార్నర్లో, లేకపోతే మధ్యలో అయినా రావచ్చు. ఇక్కడ ఒక బోర్డు రావాలి ఖచ్చితంగా. అంటే అవతల అక్కడ హాల్లో తర్వాత ఇటుపక్క డైనింగ్ ఏరియాలో మొత్తం 5, ఇవి ఈ ఫస్ట్ బెడ్రూమ్లో 2, మొత్తం 7 బోర్డులు. 7 బోర్డులు అయిన తర్వాత సెకండ్ బెడ్రూమ్ వచ్చేసరికి ఏ విధంగా ఉందనేది ఇప్పుడు చూద్దాం. సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ ప్యాటర్న్ ఇచ్చి ఉండొచ్చు. ఇది చూసారు కదా, సేమ్ అక్కడ నుంచి హాల్ నుంచి ఇటువైపు మనకి పవర్ సప్లై వచ్చింది. సో ఇక్కడ దీంట్లో కూడా 2 బల్బులు ఖచ్చితంగా ఇస్తారు, ఒక ట్యూబ్ లైటు, ఒక మామూలు లైటు. ఇక్కడ కూడా ఒక బోర్డు ఇస్తారు. మేబీ బెడ్ దగ్గర ఇక్కడ ఒక బోర్డు ఇస్తారు. అంటే అక్కడ 7, 8, 9 బోర్డులు కుదిరితే ఇక్కడ ఒకటి 10 బోర్డులు అనమాట. దీని నుంచి కూడా పైనుంచి ఒక పైప్ దిగిందనమాట. అంటే రూమ్లో ఇన్పుట్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫర్దర్గా సీలింగ్ కోసం ఇవ్వడానికైనా కావచ్చు. అక్కడైతే ఇవ్వడం జరిగింది. రెండో పార్ట్గా మనం అవుట్ సైడ్లో ఏమేమి ఇచ్చారనేది చూద్దాము. అవుట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి పవర్ ఎంట్రీ ఉంటుందన్నమాట. మనకి మెయిన్ ఏదైతే సర్వీస్ వైర్ ఉంటుందో ఇక్కడ ఒక బోర్డు ఇచ్చారు చిన్నది, మళ్ళీ ఇక్కడ ఒక బోర్డు ఇచ్చారు. అక్కడికి లోపల 10 బోర్డులు అయిపోయినాయి. ఈ 2తో కలిపి 12, ఇక్కడ ఒకటి రావాలి 13. అవుట్ సైడ్ ఇంకేమన్నా ఇచ్చారేమో చూద్దాం. ఇటువైపు 13 అంటే ఇంకా బయటికి వర్క్ చేయలేదు, టైం గ్యాప్ లేదా మళ్ళీ ఏదన్నా వర్క్ పడి వెళ్ళిపోయారేమో. మేబీ బయట ఒకటి రావచ్చు. 13 అంటే 14. ఈ వాష్రూమ్స్లో కూడా ఒకటైతే ఖచ్చితంగా ఇస్తారు. బ్యాక్ సైడ్ ఏమన్నా ఇచ్చారేమో చూద్దాం. ఓకే, బ్యాక్ సైడ్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఒక చోట లైట్ కోసం ఇచ్చారు 14 బోర్డులు. 14 బోర్డులు అంటే గదికి 2 లేదా 3 లైటింగ్ వ్యవస్థ, సాకెట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఇచ్చిన దీనికి వర్క్ చేయడానికి మాత్రం తెలిసిన వ్యక్తే వర్క్ చేసేది. దీంతోపాటు ప్లంబింగ్ వర్క్ అనమాట. మనకి 4 లేదా 5 ట్యాప్లు షింక్ దగ్గర ఏర్పాటు చేయడము, దాని తర్వాత వాష్రూమ్లో పైప్ లైన్ సెట్టింగ్ అనమాట, వాటర్, ఇవన్నీ కలిపి కేవలం 20,000కే చేస్తున్నారనమాట. చాలా తక్కువ, తెలిసిన వాళ్ళు కాబట్టి. కాకపోతే బయట ఈ ప్రాజెక్ట్ చేయాలంటే దాదాపు
35,000 to 40,000 అయితే ఉంటుంది. సో ఈ విధంగా దీనికి వచ్చే మెటీరియల్ వచ్చేసి 70,000 అనమాట. అంటే రఫ్గా ఇలాంటి ఒక చిన్న ఇంటికి ఎలక్ట్రికల్ వర్క్ చేయించడం అంటే వర్కర్తో పాటు మెటీరియల్ తీసుకోవడం రఫ్గా 1,00,000 రూపీ అయితే కావాలి. సో ఇలాంటి మరిన్ని విషయాలు డీటెయిల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలా తక్కువ మన కాస్ట్ బెస్ట్ క్వాలిటీతో మనకు కావాలంటే ఏదైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారు కదా, ఫర్దర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సీలింగ్ పెట్టుకోవడానికి వెంటిలేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇది చూసారు కదా. సో ఇలా మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.